హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఎవరెవరికి అంటే ఏ పెన్షన్లకు దాదాపు 25 కేటగిరీల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి 25 కేటగిరీలకు అవకాశం కల్పించారా అప్లై చేసుకోవడానికి, లేకపోతే కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చారా అనే విషయాలన్నీ కూడా మనం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. అంతేకాకుండా మనకు మళ్ళీ కూడా పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది. వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఇక ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా ఇలా వస్తే గనుక మీకు పెన్షన్ అయితే రాదు. మరి ఎవరెవరికి పెన్షన్ రాదనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా ఎవరు పెన్షన్ తీసుకోలేకపోతారు అనే విషయాలన్నీ అయితే నేను మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా మనకు ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా మనకు కొంతమంది పెన్షన్లు మాత్రమే తనిఖీ చేస్తారు, మిగిలిన పెన్షన్లు అయితే తనిఖీ కావు. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లలో ముందుగా మనకు 6,000 రూపాయల పెన్షన్లు, అలాగే మనకు 4,000 రూపాయల పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి మంజూరు చేయడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను. చాలా మంది ఏంటంటే మనకు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగి ఉంది. ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్లో జమ కాగా, అంటే కొత్త పెన్షన్లు మంజూరు కాగా వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే గతంలో మనకు 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు వెంటనే ఎలక్షన్ రావడం, ప్రభుత్వం ఏర్పడడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ఇలా అన్ని రకాలుగా కూడా మనకు ఇబ్బంది పడుతూ మనకు ఆర్థికంగా కూడా ప్రభుత్వం నష్టాల్లో ఉంది. కాబట్టి మనకు ఈ పెన్షన్లను విడుదల చేయడానికి కొంచెం సమయం అయితే పట్టింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించారు. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. గతంలో ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేశారు. ఇక దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలు చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 10,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 15,000 రూపాయలు చేశారు. ఈ విధంగా మనకు పెన్షన్లకు అయితే మనకు పంపిణీ చేస్తున్నారన్నమాట. మరి ఇక్కడ ఈ విధంగా అయితే కొత్త పెన్షన్లకు ఖచ్చితంగా మనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక మనం చాలా మంచి చేశాము అని చెప్పి కూడా మొన్న పెన్షన్ పంపిణీలో భాగంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్లకైతే సమయం అయితే వచ్చిందండి. మరి పెన్షన్లన్నీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి రెడీ అవ్వండి. మరి దానికంటే ముందు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ పెన్షన్లు కూడా తనిఖీ జరుగుతూ ఉన్నాయి. మరి కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఇంకా జరగలేదు. అరే మాకు జరగట్లేదని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఈ పెన్షన్లు తనిఖీ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు తనిఖీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అంటే దాదాపు అక్టోబర్ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 7,60,000 మందికి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కేవలం 2 నుంచి 2.5 లక్షల మందికి మాత్రమే తనిఖీ అనేది చేశారు. అన్ని జిల్లాలలో కూడా మనకు ఇంకా తనిఖీ చేయాల్సినటువంటి పెన్షన్లు 5 లక్షలు ఉన్నాయి. మరి 5 లక్షల పెన్షన్లు అక్టోబర్ వరకు కూడా తనిఖీ చేస్తామని చెప్పారు. మరి ఈ తనిఖీలలో భాగంగా ఇప్పుడు దివ్యాంగులకు మనకు సదరం సర్టిఫికెట్లు ఉంటేనే కదా పెన్షన్ వస్తుంది. మరి సదరం సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవడానికి కూడా మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఏప్రిల్ నెలలో. మరి ఇప్పటి వరకే మనం చెప్పుకున్నట్లు 90% స్లాట్లు అనేవి
బుక్ అయిపోయినవి. వికలాంగుల కోసం అంటే వికలాంగుల సర్టిఫికెట్ కోసం, సదరం సర్టిఫికెట్ల కోసం మరి ఇంకా ఎవరైనా సదరం సర్టిఫికెట్లకు స్లాట్ బుక్ చేసుకోకుండా దాని ద్వారా మీకు సదరం సర్టిఫికెట్ వస్తుంది. సదరం సర్టిఫికెట్ కు వస్తే మీకు పెన్షన్ వస్తుంది. ఇది గుర్తు పెట్టుకొని ఈ సదరం సర్టిఫికెట్లకు అప్లై చేసుకోండి. మరి ఇంతే కాకుండా మనకు ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ లో భాగంగా 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి 25,000 రూపాయల పెన్షన్లు తనిఖీ చేసేటువంటి ప్రభుత్వం. అందులో మనకు 9,000 మంది అనర్హత వచ్చిందని చెప్పి గత నెలలో మనకు 2,000 మందికి అంటే 9,000 మందిలో 7.5 మందికి 7,500 మందికి 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వీళ్లకు 15,000 రూపాయల పెన్షన్ రాదని చెప్పి వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారు. మళ్ళీ మిగిలినటువంటి 2,000 మందికి అర్హత లేదని చెప్పి వారికి పక్కకు తీసివేయడం జరిగింది. మరి ఈ విధంగా పెన్షన్ల తనిఖీ ఉంటుంది. మరి ఇప్పటికే కొన్ని చోట్ల జరిగింది, మరి కొన్ని చోట్ల జరగాల్సి ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీకు పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నోటీస్ ఇచ్చినప్పుడు సచివాలయ అధికారులు మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇస్తారు. మీరు నోటీస్ తీసుకొని ఆ నోటీసులో ఇచ్చినటువంటి టైం ప్రకారం మీరు గనుక జిల్లా ఆసుపత్రికి వెళ్తే అక్కడ మీ యొక్క వికలాంగత్వాన్ని చెక్ చేస్తారు. మరి ఇక్కడ సదరం సర్టిఫికెట్లు చెక్ చేసేటప్పుడు ఏంటంటే సదరం సర్టిఫికెట్లు చెక్ చేస్తారు అంటే మీరు క్యాంపుకు వెళ్ళినప్పుడు ఆధార్ ఫోన్ నెంబరు అలాగే మనం సదరం సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క తనిఖీ అనేది జరుగుతుంది. ఈ తనిఖీలో ఏంటంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు 40% పైన ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది. గుర్తు పెట్టుకోవాలి. మీరు ఈ సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ డాక్టర్లు మిమ్మల్ని కొంచెం ప్రెజర్ పెడతారు. ఒకవేళ నడవలేని వారైతే ఒక రకంగా నడిచే వాళ్ళకైతే నడవాలని చెప్పి కొంచెం ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి సరైన వికలాంగత్వం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి చాలా పక్కాగా మనకు వీళ్ళకి సరైన వికలాంగత్వం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి చాలా పక్కాగా మనకు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకు కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. మరి మీకు ఉన్నట్లే చేయండి, లేనిది మీరు చేయొద్దు. ఉన్నది అంటే ఆ విధంగా చేసి మీరు సదరం సర్టిఫికెట్లు అనేది 40% కంటే తక్కువ గనక వచ్చిందంటే మీకు పెన్షన్ రాదు. ఒకవేళ మీరు 40% కంటే ఎక్కువ 80% కంటే తక్కువ ఉంటే మనకు ఇక్కడ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. 80% కంటే పైన ఉంటే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. మనం ముందే చెప్పుకున్న ముందు వీడియోలో కూడా చెప్పాను. నేను ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్ రావాలన్నా 15,000 రూపాయల పెన్షన్ రావాలన్నా సదరం సర్టిఫికెట్ లో ఈ పర్సెంటేజ్ అనేది ఉండాలి. ఈ పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ ఇస్తారు. ఒకవేళ పర్సెంటేజ్ తక్కువ ఇచ్చి 40 కంటే తక్కువ ఇచ్చి మీకు సదరం సర్టిఫికెట్ ఇచ్చినా మీకు ఎందుకు పనికి రాదు అనేది మీరు పెన్షన్ రాదు. ఆ వికలాంగత్వం ఉందని పనికొస్తుంది కానీ పెన్షన్ అయితే ఇవ్వదన్నమాట ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా మనకు సదరం సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పక్కాగా మనకు లబ్ధిదారులకు నిజమైనటువంటి వారికి అర్హతగా ఉన్నటువంటి వారికి పెన్షన్ రావాలి. ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారో అనవసరమైన వాళ్ళంతా ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది. మరి ఈ భారాన్ని తగ్గించాలని వీళ్ళందరికీ కూడా తీసివేయాలని చెప్పి ప్రభుత్వం ఈ పెన్షన్ల తనిఖీ అయితే ప్రారంభించింది. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. పెన్షన్ల తనిఖీలో చాలా పాల్గొనండి ఉత్సాహంగా, ఎటువంటి ఇబ్బంది లేదు. అర్హత లేని వారికి మాత్రమే పెన్షన్ పోతుంది, అర్హత ఉన్న వారికి మాత్రం పెన్షన్ ఎక్కడికి పోదు. నేను గతంలో కూడా చూశానండి. ఒక వేలు లేకపోయినా కూడా చాలా మంది ఏంటంటే మనకు 80% వరకు కూడా పర్సెంటేజ్ వేయించుకున్న రోజులు ఉన్నాయి. నేను చూశాను సదరం సర్టిఫికెట్లకు వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ విధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారందరినీ కూడా తీసివేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఈ సదరం సర్టిఫికెట్ లో అతనికి ఈ పెన్షన్ల రీవెరిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట. మరి ఇక్కడ అంతా బాగానే ఉంది. ఈ వెరిఫికేషన్ లో పాల్గొనండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పెన్షన్ అర్హత ఉంటే గనక మీ పెన్షన్ ఎక్కడికి పోదు, ఎవరు కూడా తీసేయరు. మరి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నాం, అర్హులకు సంబంధించి ఒక పెన్షన్ కూడా తొలగించమని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేశారు. మరి ఆయన మాట్లాడుతూనే
మనకు ఇక్కడ కొత్త పెన్షన్లో కూడా మేము గ్రీన్ సిగ్నల్ చేస్తున్నాం. ముఖ్యంగా 50 ఏళ్ల పింఛను, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళా పింఛను, నేతన్న పింఛను, దప్పుకారుల పెన్షను, చర్మకారుల పెన్షను, ఇలా అన్ని రకాల పెన్షను ఈ కేటగిరీలో దాదాపు మనకు 20 పెన్షన్ల పైన వస్తాయి. ఈ కేటగిరీలో ఒంటరి మహిళ, వితంతు మహిళ, ఇలా అన్ని రకాల కేటగిరీల కింద 1000 రూపాయల పెన్షన్ తీసుకునేటివే మనకు దాదాపు కొన్ని మన 20-30 కేటగిరీల పైన ఉన్నాయి, 20 కేటగిరీల పైన ఉన్నాయి. మరి వీళ్ళంతా కూడా 1000 రూపాయల పెన్షన్ మీరు అప్లై చేసుకోవచ్చు. మరి కొత్తగా ఇప్పుడు 50 ఏళ్ల పెన్షన్ కూడా వచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా మీరు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. మరి ఈ యొక్క నెల చివరిలో మనకు అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ప్రకటించాల్సిన కూడా సాంకేతిక కారణాల వల్ల మనకు ప్రకటించలేకపోయారు. ఇప్పుడు ఎట్టకేలకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పెన్షన్ల తనిఖీలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటికి అవి మరి కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందేవారు కూడా మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. మరి ప్రస్తుతానికి మనకు 6000 రూపాయల పెన్షన్ అయితే మనకు అప్లై చేసుకొని 4000 పెన్షన్కి అప్లై చేసుకోండి. ఈ 4000 రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. కరెంట్ బిల్లు మీరు ఇవి రెడీ చేసుకోండి. అలాగే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, మనకు సదరం సర్టిఫికెట్, అలాగే మనకు ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ విద్యార్థులు అయితే తప్పకుండా మీకు బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వస్తాయి, పెన్షన్ డబ్బులు. మరి ఈ విధంగా మీరు రెడీగా ఉండండి. మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సదరం సర్టిఫికెట్లో కనుక 40% కంటే పైన 80% కంటే లోపు ఉంటే మీరు 6000 రూపాయల పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఈ నెల చివరి నుంచి కూడా మనకు దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. మీరు అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 15000 రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే ఈ 3 పెన్షన్లు అండి చాలా ఇంపార్టెంట్. 4000 రూపాయల పెన్షన్, 6000 రూపాయల పెన్షన్, 15000 రూపాయల పెన్షన్, ఈ 3 పెన్షన్లు మనకు చాలా ఇంపార్టెంట్ పెన్షన్లు. మరి వీటికి మనమే అప్లై చేసుకోవాలి. మిగిలిన 10000 రూపాయల పెన్షన్కు గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. మరి ఇక్కడ ఈ 15000 రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికెట్లో 80% కంటే పైన ఉండాలి పర్సెంటేజ్. మరి 80% కంటే పైన కనుక పర్సెంటేజ్ ఉంటే మీకు 15000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పెన్షన్లన్నీ కూడా మనకు రాబోతున్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండండి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పెన్షన్ల ద్వారా మీరు లబ్ధినైతే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండి ఈ యొక్క పెన్షన్ల ద్వారా మీకు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట. కొత్తవారు ఎవరైనా ఉంటే రెడీ పెట్టుకోండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మన ఈ నెల చివరి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి మీకు అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. మరి మీరు ఈ ప్రకారం కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ పెన్షన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. ఇది అప్డేట్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.